హాయ్. మీరు చేసే జాబ్‌లో రోజుకు 3-5 గంటలు నిలబడి ఉంటారా? లేదా 4-6 గంటలు కూర్చొని జాబ్ చేస్తారా? అయితే మీరు డేంజర్‌లో ఉన్నట్టే. సో, ఈ రీల్ చివరి దాకా తప్పక చూడండి. చాలామంది అంటారు కదా! అతి ఏది మంచిది కాదు అని. కూర్చొని చేసే జాబ్ అయినా, నుంచొని చేసే జాబ్ అయినా రెండిటి వల్ల కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. ముఖ్యంగా కాళ్ళ నొప్పులు. ఇక కోవిడ్ టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ మొదలయ్యాక బ్యాక్ పెయిన్, లెగ్ పెయిన్ వంటివి విపరీతంగా పెరిగిపోయాయి. నేను కూర్చున్నా కదా, కాళ్ళ మీద వెయిట్ ఏమీ లేదు అనుకుంటున్నారా? అది కూడా రిస్కే అంటున్నాడు డాక్టర్స్. ఇక ప్రతి అరగంటకు కనీసం 5-10 నిమిషాలు వాక్ చేయాలని డాక్టర్స్ చెప్తున్నారు. ఇలా చేయకపోతే డేంజరేనట. ఇప్పుడు నిల్చొని చేసే వాళ్ళ సంగతి కూడా అదే. అంటే మాల్స్‌లో, ఎయిర్‌పోర్ట్‌లో, హాస్పిటల్స్‌లో 3-4 గంటల పాటు నిలబడే వాళ్ళకి థ్రంబోసిస్ అనే ప్రమాదకరమైన సమస్య వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయట. అలానే హార్ట్ అటాక్ కూడా వచ్చే అవకాశం ఉంది. అదేంటి, కాలికి గుండెకి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా? ఇలా నిలబడితే థ్రంబోసిస్ వ్యాధి వస్తుందట. అంటే రక్తం గడ్డకట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. దీన్ని నెగ్లెక్ట్ చేస్తే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. అదేంటి, కాలికి గుండెకి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? మీ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుందట. అసలు ఏం తినాలి, ఏం తినకూడదు, ఎంతసేపు నిలబడాలి, ఎంతసేపు కూర్చోవాలి, వర్కౌట్స్ ఇక ఎంతసేపు చేయాలి, వాకింగ్ ఎంతసేపు చేయాలి, ఇంత నొప్పులు ఉన్నప్పుడు అసలు ఎక్సర్సైజ్ చేయాలా వద్దా, ఇవి తెలుసుకుంటే థంబోసిస్ను ముందుగానే కంట్రోల్ చేయవచ్చంట. సో మీరు లేదా మీ ఫ్రెండ్స్ ఎక్కువ నిలబడి లేదా కూర్చొని పనిచేస్తే ఈ రీల్ వాళ్ళకి తప్పక షేర్ చేయండి.